ప్రజలందరూ కూడా ఈ మలేరియా బారిన పడకుండా ఉండాలంటే ఈ హై రిస్క్ విలేజ్లో మే 1వ తారీఖు నుండి మనం దోమకాటు పిచికారీ చేయబోతున్నాం. ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలి. అలాగే ప్రజలు సాధ్యమైనంత వరకు కూడా నెట్ వాడి దోమకాటు నుండి తప్పించుకోవాలి. మురుగునీరు అది లేకుండా ఎప్పటికప్పుడు నీటిని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ దోమలు తిరిగే అవకాశం ఇవ్వకుండా మనం మలేరియా బారి నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవగాహన చేసుకొని మలేరియా నుండి రక్షణ పొందుతారని మీ అందరికీ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మలేరియా కేసులు రికార్డు అవుతున్నాయి కాబట్టి అవగాహన అనేది కల్పించాలి. మనందరికీ అవగాహన మనకు మలేరియా వస్తే ఎలా కనిపించుకోవాలి దానికి మనకు మీ అందరికీ వైరాక్స్ ఫ్యాన్సిఫైర్ వస్తే ఆటోమేటిక్గా నెగ్లెక్ట్ చేస్తే సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దానివల్ల కాన్సన్ట్రేషన్స్ నెట్వర్క్ కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. సో